గౌరవ సభ్యులు శంకర్ గారు. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. ఒక బీసీ బిల్ చట్టబద్ధత కల్పిస్తున్న సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో. కానీ ఈ యొక్క బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయాలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలన్న ఒక సంకల్పంతో ఒక మంచి శిలాశాసనంగా ఈ చట్టం తేబోతున్నందుకు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ అన్నగారికి చాలా సంతోషం. ఇవాళ ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రజా సంఘాలు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి, కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ యొక్క మా దేశ అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఈ దేశంలో జరుగుతున్న అసమానతలను తొలగించాలి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వారికి చట్టభద్రత తేవాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క చట్టం తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అన్ని పార్టీలు కూడా వారి వారి స్వార్థాలకు ఇప్పటి వరకు చిన్న చిన్న సంక్షేమ పథకాలు చేపడుతూ చిన్న చిన్న పదవులు ఇస్తూ లోబర్చుకొని ఆధిపత్య నాయకత్వం అంతా వాళ్ళే అనుభవించరు, కానీ బీసీ నాయకులకు ఎక్కడా వెసులుబాటు కల్పించలే. ఇవాళ ఏ పార్టీ తీసుకున్నా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఆధిపత్యాలనే చెలాయిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు, కానీ బీసీల మీద చిత్తశుద్ధి లేదు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ పురోగతి సాధించాలనే చిత్తశుద్ధి లేదు. కానీ ఈరోజు మా నాయకునికి బీసీల పాలిట చిత్తశుద్ధి ఉన్నందుకే ఈ బిల్లు ఎలా తేవడం జరిగింది. కాబట్టి దీనిని వివిధ పార్టీల వారు అందరూ కూడా ఏ నాయకులకు ఏ పార్టీల భయపడకుండా అన్ని పార్టీల్లో ఉన్న బీసీ సోదరులకు అందరూ కూడా నా విజ్ఞప్తి, భయపడొద్దు, ఎవరికి తల దించుకోవద్దు. ఖచ్చితంగా మన బీసీ హక్కులను సమాజం అంతా చూస్తుంది, తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇంకా ఎన్ని రోజులు భయం అనేది, బానిస బతుకులు ఇంకెన్ని రోజులు? మీరెవరికి భయపడొద్దు. ఈ బీసీ బిల్ తేవడానికి మనం అందరము భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీలల్లో, కానీ బీసీల పాలిట ఏకాభిప్రాయంగా అందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారికి ఏదైతే రేపు చట్టభద్రత కల్పించుకోవడానికి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న విధంగా ఇలా తమిళనాడు ఓవర్కమ్ అయిన విధంగా తమిళనాడు ఏ విధంగా అయితే సాధించుకున్నారో మనం కూడా చిన్న రాష్ట్రం అందరం కలిసిమెలిసిగా బీసీల అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంబడి ఉండి ఈ చట్టభద్రత సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించడం జరిగిందో ఈ రాష్ట్రంలో కూడా కొద్దిగా నా పర్సనల్ అభిప్రాయం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కూడా ప్రత్యేకంగా చూడాలని చెప్పి కూడా నా విజ్ఞప్తి. ఈ యొక్క చట్టాన్ని తెస్తున్నందుకు మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, బీసీ శాఖ మంత్రులకు పొన్నం ప్రభాకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు.